అమ్మా, ఈ కర్టన్స్ ఏంటి కొత్తవి తెచ్చారా? ఇవా మీ వదిన తెచ్చింది. వదిన తెచ్చిందా? నీకు తెలుసు కదా నాకు ఈ కలర్ నచ్చదని, ఎందుకు మార్చనిచ్చావు? అవునులే, కానీ పాపం పెళ్ళాక ఫస్ట్ టైం ఒకటి నచ్చి తెచ్చుకుంది కదా, ఉండనీలే. నువ్వు కాఫీ తీసుకో. కాఫీ కూడా నువ్వే చేసావా? ఏ మహారాణి గారు ఒక 5 నిమిషాలు వర్క్ ఆపుకుని రాలేదంట. అయినా నిన్న అనాలి, ఇలాగే చనువిచ్చావంటే నెత్తినెక్క ఆడుతుంది. కొంచెం కోడల్ని కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకో నువ్వు. నీకు నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందో గుర్తుందా? పోనీ మామయ్య కానీ అత్తయ్య కానీ మన ఇంటికి వచ్చిన గుర్తులేమన్నా ఉన్నాయా? లేదు. అవును, మాయోళ్ళ ఇంటికి వెళ్ళవెందుకమ్మా ఇప్పుడు? ఎందుకంటే అమ్మమ్మ బతికున్నప్పుడు నేను కూడా మా వదినతో నీలాగే ఉండేదాన్ని. ప్రతిదానికి పంతం పెట్టి గెలవాలని చూసేదాన్ని. అమ్మమ్మ పోయాకే నేను చేసిన తప్పేంటో తెలిసింది. ఫ్రెండ్గా ఉండాల్సిన వదిన్ని కాంపిటీషన్లో చూశాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పుట్టింటికి వెళ్తాను? నేను చేసిన తప్పే నువ్వు చేసి నాలాగా పుట్టింటి ప్రేమకు దూరం అవ్వకు. రేపు నేను లేకపోయినా నీకు పుట్టింటి ప్రేమ ఉండాలి అంటే అది కేవలం నీ వదిన వల్లే సాధ్యమవుతుంది, గుర్తుపెట్టుకో.